ఆటోలు ఉన్నాయి, ఆటోలు అమ్మాయి నడుపుతుండే. జలస్గా ఉంది నాకు, వీళ్ళు మన ఇండియా స్పైసెస్ తోటి లైక్ వరల్డ్ని రూల్ చేశారు అంటే మన ఇండియా వాళ్ళు ఎంత అమాయకులు. మన కాకినాడలో కూడా ఉంటుంది యాక్చువల్లీ గోల్డ్ స్ట్రీట్, స్పైసెస్ స్ట్రీట్, సిల్వర్ స్ట్రీట్, సినిమా రోడ్డు ఇవన్నీ ఉంటాయి. కొంపదీసి పోర్చుగల్ వాళ్ళు డిజైన్ చేసి. చిని అండ్ ఆరు, దిస్ ఇస్ ఫర్ యూ, దిస్ ఇస్ రొనాల్డోస్ హోటల్ అండ్ బార్. హలో, గుడ్ మార్నింగ్. మేము సెవియా నుంచి లిస్బాన్ వెళ్తున్నాము. లిస్బాన్ అనేది పోర్చుగల్లో ఉంది. అఫీషియల్లీ మేము పోర్చుగల్లో ఉన్నాము. 15 minutes అయింది బార్డర్ క్రాస్ చేసి. సెవియా నుంచి ఇక్కడికి కొంచెం టాయిలెట్ బ్రేక్ అయితే ఆగాము, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1.5 hours. ఇక్కడ నుంచి ఇంకో 3 hours ఉందంట. సో లిస్బాన్ అన్నది ఒక ప్లేస్ పోర్చుగల్, సో అక్కడైతే ఎక్స్ప్లోర్ చేయాలి. వెదర్ అయితే ఈరోజు కోల్డ్గా ఉంది, సన్నీగా లేదు. సన్ ఉన్నా సరే కొంచెం కోల్డ్గా ఉంది. అక్కడ లిస్బాన్లో రెయిన్ పడుతుందంట. నాకైతే పిచ్చ ఫీవర్ ఉంది, అయినా సరే మొండిగా తిరిగేస్తున్నాను నేను. ఫీవర్ ఉన్నా సరే వీడియో షూట్ చేసుకుంటూ లేక ఎక్కడ అయితే తగ్గేదే లేదు. మొత్తం అన్నీ తిరిగేస్తున్నాను. ఫీవర్ ఉందని మాటే తప్ప ఎనర్జీ తెచ్చుకొని. అది సంగతి. 3 hours విల్ సీ బ్యాక్ ఇన్ లిస్బాన్. లిస్బన్లో నైట్ వాక్ టూర్కి వెళ్తున్నాం, ఈవినింగ్ వాక్కి. ఈ what do you call this? Jacarandas, right? Yeah, jacarandas. The purple flowers. So beautiful, so beautiful. What a beautiful tip. ఇక్కడ నుంచి మొత్తం లిస్బన్ సిటీ కనిపిస్తుంది. కింగ్ ఎడ్వర్డ్ పార్క్ అంటారంట. అదిగో అదంతా లిస్బన్ సిటీ. లిస్బాన్. లిస్బన్లో వాకింగ్ టూర్కి అయితే వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్క్వేర్ దగ్గర ఉన్నాము. వీళ్ళకి 1640లోని స్పెయిన్ వాళ్ళు నుంచి పోర్చుగల్ వాళ్ళు రిస్టోర్ చేసుకున్నారంట వీళ్ళ కంట్రీని 1640లో. సో దానికి గుర్తుగా ఈ రిజిస్ట్రేషన్ స్క్వేర్ అని అన్నది, ఐ మీన్ స్తంభం ఏదైతే ఉందో అది పెట్టారు. సో ఇక్కడ ఈవినింగ్ వాక్ అయితే చేస్తున్నాం. ఇక్కడ 1640 వరకు సేమ్ ఎంపరర్ అండర్లో ఉండేదంట పోర్చుగల్ అని అన్నది. ఆ విషయం నాకు తెలీదు, ఈరోజే తెలిసింది ఆ విషయం. పోర్చుగల్ అని అన్నది 15th-16th centuryలో వాజ్ వెరీ స్ట్రాంగర్ దాన్ యూరోప్. లైక్ ఎంటైర్ యూరోప్లో వెరీ స్ట్రాంగ్ అండ్ స్పెయిన్ కన్నా స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు అప్పుడే వాస్కో డి గామాని పంపించారు కదా, అండ్ వాళ్ళు స్పైసెస్ని డామినెన్స్ చేశారు మొత్తం యూరోప్ని. అప్పట్లో స్పైసెస్ అన్నది ఆల్మోస్ట్ లైక్ ఎక్స్పెన్సివ్ యాజ్ డైమండ్స్ అండ్ గోల్డ్. అది మనకి గోవాలో కూడా పోర్చుగల్ కల్చర్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ప్లేసెస్లో శ్రీలంకలో ఉంటుంది. వీళ్ళకి అన్నీ అక్కడ పోర్ట్స్ ఉండే. గోవా అండర్ పోర్చుగల్ 1961 వరకు ఉండే ఇండియాలో ఉన్న గోవా. అందుకే కొన్ని డిసౌజా అన్న పేర్లు లాస్ట్ నేమ్స్ ఏమి ఉంటాయి అవన్నీ పోర్చుగీస్ వాళ్ళు, లైక్ జెనిలియా డిసౌజా. ఇది స్టేషన్ అంట, చాలా బాగుంది. రోడ్డు క్రాస్ చేసి తీస్తాం. నా వెనకతలో ఉన్న స్టేషన్ని. మెల్బర్న్లో కూడా ఇలానే ఒకటి ఉంటుంది, సిడ్నీలో కూడా. Let me cross it properly. రిజిస్ట్రేషన్ స్క్వేర్ దగ్గర ఉన్న ట్రైన్ స్టేషన్ ఇది. అక్కడ స్టార్బక్స్ కూడా ఉంది. ఫైర్ ఇంజన్. ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఆటోలు అమ్మాయి నడుపుతుండే. లిస్బన్లో ఆటోలు ఉంటాయని, పోర్చుగల్ ఆటోలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా స్క్వేర్ దగ్గర భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా హోమ్లెస్ ఉన్నారు. ఇక్కడ వాక్ చేస్తున్నాం. రోడ్డు మధ్యలో ఎవడైనా పెడతాడా? అండ్ ఈ పేమెంట్ కలర్ తోటి బ్లెండ్ అయిపోతున్నాయి. ఎంత ఈజీ తన్నుకొని పడిపోవడం. టైర్స్ కూడా మార్క్స్ ఉన్నాయి. బట్ పెడిస్ట్రైన్ వాక్ మధ్యలో ఉండే, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పేమెంట్ కూడా అటు ఇటుగా ఉంది. వీళ్ళన్నీ ఎక్కువ ఇవే ఉంటాయి, గ్రనైట్, మార్బుల్,
ఇది సంవత్సరాలు వచ్చేస్తాయి వీళ్ళకి. ఇది ఎప్పుడో రోడ్లు వేశారు. లిస్బన్ స్ట్రీట్స్లో నడుస్తున్నాం, అవే ఫ్రమ్ ద ట్రాఫిక్ అండ్ ఎవ్రీథింగ్. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈరోజు అయితే చల్లగా ఉంది అక్కడ. మేము లైక్ 40 degrees అంత హీట్లోంచి వచ్చాం కదా, ఆబ్వియస్గా చల్లగా అనిపిస్తుంది. 23 ఇస్ గుడ్ టెంపరేచర్. కానీ సీ విండ్ ఉంది చాలా. ఈరోజు అయితే రైన్ పడింది ఈరోజు. 15th నుంచి 16th century వరకు పోర్చుగల్ అన్నది వెరీ హైలో ఉండే. వాళ్ళకి లో ఏంటంటే 17th century అనమాట. ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ వచ్చింది అండ్ ఫైర్. అందులోని 30,000 people అయితే చచ్చిపోయారు. చాలా లైక్ డిజాస్టర్ అది. ఇదంతా తర్వాత కట్టింది. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది లిస్బన్ అని అన్నది 1700s. అప్పుడు తర్వాత కట్టారంట. అప్పుడు అలా రష్గాను మళ్ళీ సిటీని చాలా ఫాస్ట్గా బిల్డ్ చేశారంట. అందుకే ఇవన్నీ ప్లెయిన్గా ఉంటానంట. ఫాస్ట్గా కట్టాలి కదా. అప్పుడు ఆర్ట్ కోసం చూడరు కదా, సర్వైవల్ అండ్ లివింగ్కి, పీపుల్ లివింగ్కి వాళ్ళ హోమ్స్ అవన్నీ కట్టాలి కదా. అందుకని ఇది జరిగింది. వీళ్ళకి కాడ్ ఫిష్ ఫేవరెట్ అని అంట. మనకు ఉప్పు చేపల్లాగా వీళ్ళు చాలామంది బయట అలర్ట్ తీసేవాళ్ళు అంట, స్మెల్ తట్టుకోలేక. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేస్తే ఇలా కొన్ని దగ్గర చేస్తారంట ఇంతకుముందు. కానీ ఎవ్రీ రెస్టారెంట్ ఇలా బయట అలర్ట్ తీసేవాళ్ళంట. కొంచెం స్మెల్ అయితే వస్తుంది. 1147 వరకు ఇది అండర్ ముస్లిమ్స్లో ఉండేదంట. తర్వాత 1147 తర్వాత క్రిస్టియానిటీలోకి చేంజ్ అయిందంట. అప్పుడు అక్కడ ఆ మోనార్కీ అని అనే అతను ఎంపరర్ ఉంటాడు కదా, అక్కడ ఉండేవాడంట. అక్కడ పైన కొండపైన ఉంది కదా అది రుసియో స్క్వేర్ అంట. పోర్చుగీస్లోని దీన్ని మెయిన్ స్క్వేర్ అని అంటారంట. పెద్రో ద ఫోర్త్ ఈజ్ అఫీషియల్ నేమ్ అంట. అక్కడ బెలూన్స్ వేస్తున్నాడు, బబుల్స్. క్రియేటివ్ షాట్ తీయడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలకి ఇండియాకి చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ స్పైసెస్ తెచ్చుకొని ఇది అయ్యారు కదా హై. ఇక్కడ సమోసాస్ అని ఉంటాయి. దే యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళ స్నాక్ ఐటెంలో వాళ్ళు మొత్తం రిచ్ అయ్యింది. వాళ్ళ ఫేట్ అన్నది పోర్చుగల్ ఫేట్ అన్నది చేంజ్ అయ్యింది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్, జస్ట్ బికాజ్ ఆఫ్ వాస్కో డి గామా వెన్ హీ ఫౌండ్ ఇండియా. కొలంబస్కి పోటీగా పంపిస్తారు కదా, స్పెయిన్ వాళ్ళకి పోటీగా పోర్చుగల్ వాళ్ళు వాస్కో డి గామాని పంపిస్తారు. సో అప్పుడు దే ఫైండ్ ద స్పైసెస్ అండ్ దట్స్ హౌ బికేమ్ రిచ్. ఇండియా మీద చాలామంది బతికేశారు. ఇక్కడ ఏంటో తెలుసా, చాలామంది ఇండియన్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. అలా ఈ పేస్ట్రీస్ అని అన్నవి చాలా ఫేమస్. ఇదంతా పేస్ట్రీస్. లిస్బన్ అన్నది 7 hills మీద కట్టారు, మన 7 కొండలలాగా. ఇట్ హ్యాస్ 7 hills. ఈ స్ట్రీట్స్ భలే ఉన్నాయి. జ్యూయిష్ సింబల్లా ఉంది ఇది ఈ పేమెంట్ మీద. ఎలివేటర్ భలే ఉంది కదా, ఇండస్ట్రియల్ కైండ్ ఆఫ్ ఎలివేటర్. ఇక్కడ ఎవరో ఫోటో తీసుకుంటున్నారు. లిఫ్ట్, అది ఇండస్ట్రియల్ కైండ్ ఆఫ్ లిఫ్ట్. ఇది క్యాండీ షాపు. ఫాస్ట్గా ఇందులో ఇవి బబుల్ గమ్ అంటది. Look at this spider man. Look at this candies. ఇవన్నీ క్యాండీస్. అన్ని క్యాండీస్. ఈ డిజైన్ ఆఫ్ ద స్ట్రీట్స్ ఏంటో తెలుసా? ఒక స్ట్రీట్ గోల్డ్ స్ట్రీట్ అంట, ఒకటి సిల్వర్ స్ట్రీట్ అంట, ఒకటేమో షూ స్ట్రీట్ అంట, ఇది ఆగస్ట్ స్ట్రీట్ అంట.
అప్పుడు ఉన్న కింగ్ ఎర్త్క్వేక్ పనిష్మెంట్ అని అనేసి హడావుడిగా సూపర్స్టిషన్ ఎక్కువ అంట వెళ్ళిపోయాడంట. కానీ మినిస్టర్ అయితే లైక్ యూనో హీ డిజైన్ ది స్ట్రీట్స్. అప్పట్లో ఇది చాలా వైడ్ అని అంటే అప్పుడు వైడే కానీ లేటర్ ఇవి నేరో అయిపోతాయి అని అనేసి అప్పట్లోనే ఆలోచించి ఇంత వైడర్గా కట్టాడు. మన కాకినాడలో కూడా ఉంటుంది యాక్చువల్లీ గోల్డ్ స్ట్రీట్, స్పైసెస్ స్ట్రీట్, సిల్వర్ స్ట్రీట్, సినిమా రోడ్డు ఇవన్నీ ఉంటాయి. కొంపదీసి పోర్చుగల్ వాళ్ళు డిజైన్ చేశారా ఏంటి. ఇంకా ట్రామ్స్ ఇలా ఉన్నాయి, ట్రామ్స్ క్యూట్గా. ఉన్నాయి ఈ ట్రామ్స్, చిన్ని క్యూట్ ట్రామ్స్. ఇవి 1800s ట్రామ్స్ అంట. ఇవి అప్పట్లో హార్సెస్ పట్టుకొని లాగేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని రిస్టోర్ చేశారు ఎలక్ట్రానిక్ కింద. పైన ఎలక్ట్రికల్ లైన్ ఉంది పైన, అది అక్కడ ఈ డోర్ బెల్ ఉంది కదా. లెమన్ తోటి ఉన్నాయి, టార్ట్ అంతా. ఓల్డ్ ట్రామ్ చేసాం కదా, ఇది న్యూ ట్రామ్స్ అనమాట. సేమ్ అన్నీ సేమ్ లైన్ మీద వెళ్తున్నాయి, ఒక దాని వెనకతలు ఒకటి. ఇక్కడ ఆటో ఉంది అండ్ ఇక్కడ అంబులెన్స్. ఇక్కడ అంబులెన్స్కి బాగానే ప్లేస్ ఇస్తున్నారు. అక్కడ ఓల్డ్ కైండ్ ఆఫ్ కార్ ఉంది, అది షూట్ చేస్తున్నాను నేను. ఈ స్ట్రీట్స్లోని రోడ్డు మీద లైక్ నార్మల్గా వాక్ చేయడమే బెటర్, అదర్వైజ్ ఇట్ విల్ బీ హార్డర్, లైక్ యూ వోంట్ సీ మచ్ యాజ్ వెల్. రొనాల్డోది. I'm quickly shooting. It's for my kids. Chini and Aru, this is for you. This is Ronaldo's hotel and bar. This looks good. ఎక్కడ పడితే అక్కడ నేను రోడ్ క్రాస్ చేసేస్తున్నాను, చేయలేదో లేదో తెలియదు. కానీ హ్యూజ్ ఆర్చ్. సారీ, ఇక్కడ అందరూ ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. నేను ఇండియన్స్ అనుకున్నాను, ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు. ఇక్కడ ఓల్డెస్ట్ రెస్టారెంట్ ఇన్ లిస్బన్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్వేర్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తీస్తాం. ట్రామ్ అండ్ బస్సు సేమ్ కలర్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఇన్ లిస్బన్. river bank, next to the river bank. ఆఫ్టర్ ఎర్త్క్వేక్ తర్వాత తన పైన హార్స్ మీద ఉన్న అతనే కింగ్ అంట. ఆ రివర్ ఉంది కదా, 1498లో వాస్కో డి గామా వాయేజ్ తర్వాత స్పైసెస్ అన్నీ ఇక్కడికి వచ్చేవాళ్ళంట. పెప్పర్, నట్మెగ్, సినమను ఎక్సెట్రా. అప్పుడు కింగ్ కూడా ఇక్కడే వన్ ఆఫ్ ద ప్యాలెస్లోనే ఉన్నాడంట. బట్ వాళ్ళు కింగ్ ఆఫ్ స్పైసెస్ అయిపోయారు పోర్చుగల్. ఇండియా నుంచి వచ్చిన బోట్స్లోంచి వచ్చిన స్పైసెస్ బట్టి they like they dominated the world at some point of time because spices are equivalent to gold and diamonds. సో ఇక్కడికి వచ్చేవంట. ఫస్ట్ బోట్స్ ఇక్కడికే వచ్చినాయి. వాస్కో డి గామా తీసుకొచ్చాడు. అప్పటి వరకు కొలంబస్ కనిపెట్టిన నార్త్ అమెరికాని ఇండియాని అనుకునేవాళ్ళు. 6 years తర్వాత వాస్కో డి గామా కనిపెట్టిన తర్వాత ఇండియా, అప్పుడు వాళ్ళకి తెలిసింది అది అసలైన ఇండియా వాస్కో డి గామా కనుక్కున్నాడు, అది ఇండియా కాదు, కొలంబస్ కనుక్కుంది అమెరికాని. April 25th బ్రిడ్జ్ అండి, అది 1900s కట్టారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ లాగా. అక్కడ ఆ పైన కొండ మీద లైక్ జీసస్ లాగా ఒక స్టాట్యూ అయితే ఉంది. ఇక్కడికే వచ్చింది అప్పట్లో మన ఇండియా నుంచి స్పైసెస్ బోట్. జలస్గా ఉంది నాకు.
వీళ్ళు మన ఇండియా స్పైసెస్ తోటి లైక్ వరల్డ్ని రూల్ చేశారు అంటే మన ఇండియా వాళ్ళు ఎంత అమాయకులు. ఇది కామర్స్ స్క్వేర్ ఆర్ ట్రేడ్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ నుంచే ట్రేడ్స్ అన్నీ జరిగేవి కదా. ఇండియా నుంచి, ఈస్ట్ ఇండియా నుంచి, అట్ల నుంచి వచ్చిన బోట్స్ అన్నీ అక్కడనే. సో ఇది ట్రేడ్ స్క్వేర్, మొత్తం ట్రేడింగ్ అంతా ఇక్కడ నుంచే జరిగేది. ద వరల్డ్ వాజ్ డామినేటెడ్ బై దెమ్ జస్ట్ ఫ్రమ్ హియర్, దిస్ కోస్ట్. మనం స్పైసెస్ పండించి మనకి అంత ఇది ఉండి వీళ్ళు డామినేట్ చేసుకున్నారు ఇంపోర్ట్ చేసుకొని. అన్ఫేర్ కదా. డ్రింక్ అంట ఇక్కడ రెస్టారెంట్లో కూర్చున్నాం జస్ట్ ఇక్కడ, జస్ట్ లైక్ దట్. స్క్వేర్ దగ్గరే ఉన్నాం, ఆ ట్రేడ్ స్క్వేర్. This is the Prestina Hotel, one of the Ronaldo's hotel. ఇక్కడ చాలా ఎక్కువ ప్రెస్టీనా హోటల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా సరే. ఆబ్వియస్లీ అంతే కదా, హీస్ ద సెలబ్రిటీ ఆఫ్ పోర్చుగల్. ఇందాకలు తీసాను కదా ఫాస్ట్గా ఆ బార్, ప్రెస్టీనా బార్, రొనాల్డోస్ బార్. జస్ట్ పాసింగ్ బై, వాకింగ్ ఇన్ ద సేమ్ స్ట్రీట్. ఫుడ్ వచ్చిన కంగారులో ఫాస్ట్గా తినేసింది. వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయి. ఇదే పయ్యాలా అంటే పయ్యా. అండ్ జెనీ ఈజ్ ఈటింగ్ కాట్ ఫిష్. ఇట్స్ అ ఫేమస్ ఫుడ్ ఇన్ పోర్చుగల్ అండ్ దిస్ ఇస్ ఫేమస్ ఇన్ స్పెయిన్. పోర్చుగల్లో స్పెయిన్ ఫుడ్ తింటున్నాను. అబ్బాయి ఏదో ఒక స్టంట్ చేస్తున్నాడు ఇలాగా. గుడ్ వన్. డిన్నర్ తినేసాం ఫాస్ట్గా. మా కోచ్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. టుమారో లిస్బాన్లోనే విల్ డూ ఏ ట్రిప్ and that's our panda, Kung Fu Panda. It was so good. Yeah. So far, Did you enjoy it? yeah, so far, nice dinner. So far, Lisbon is my favorite. Yeah. Lisbon, eh? Yeah. It's beautiful. I want to come again here. You should. It's Lisbon is my favorite. Lisbon is really, really good. They have something here. For San Antonio. It's illuminated. The night. Okay, the festival ఉందంట. Está bonito. Sí, 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 está muy So beautiful. Lisbon is very, very beautiful. I recommend everyone to come here. ¿Y qué sale? Gente vestida con Can't get bored out of it. This has everything and they speak English also. Lot of people. So nice. That's why they Puerto Rico too. టుమారో అందరూ బయటకు వస్తారంట. నైట్ బయటకు వచ్చి నైబర్స్ అందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఎవరిది బెస్ట్ కాస్ట్యూమ్ అని కంపేర్ చేసుకుంటారు.